హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా పోర్టర్లో జాయిన్ అవ్వాలనుకుంటే కంప్లీట్గా ఈ వీడియో మొత్తం చూడండి. అప్పుడే మీకు ఈ పోర్టర్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. డే టు డే లైఫ్లో పోర్టర్ డెలివరీ పార్ట్నర్స్ ఎంతలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఒక 1000 రూపాయలు రావాలంటే ఎంతలా కష్టపడుతున్నారో మీకు తెలుసా? సో మీకు తెలియాలంటే ఈ వీడియో మొత్తం కూడా మీరు చూడాలి. సో చాలామంది మీలో ఏమనుకుంటారంటే పోర్టర్లో ఫుల్ టైం వర్క్ చేద్దాము లేదా పార్ట్ టైం వర్క్ చేసుకుందాము, ఈ ఫుల్ టైం చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, పార్ట్ టైం చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, ఒకవేళ మేము పోర్టర్ కోసం ఎలాంటి వెహికల్ తీసుకోవాలి అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ పోర్టర్ సర్వీస్ అనేది ఏ సిటీస్లో అవైలబుల్ ఉంది అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మన తెలుగు రాష్ట్రాల్లో రెండు సిటీస్లో అయితే అవైలబిలిటీ ఉంది. ఒకటి హైదరాబాద్, ఇంకొకటి రీసెంట్లీ వైజాగ్లో కూడా పోర్టర్ అనేది లాంచ్ చేశారు భయ్య. ఎవరైనా వైజాగ్లో ఉండి పోర్టర్లో వర్క్ చేసుకుందాం అనుకుంటే అక్కడ కూడా వర్క్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో వచ్చే అన్ని బుకింగ్స్ అయితే వైజాగ్లో రాకపోవచ్చు, ఎందుకంటే రీసెంట్లీ లాంచ్ చేశారు కాబట్టి. ఒకవేళ హైదరాబాద్లో పోర్టర్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది ఇవాటి వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, వీడియో స్కిప్ చేయకండి, ఓకేనా? వీడియో అనేది కాస్త లెంత్గా ఉంటుంది, బట్ మీ అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు టైం 10:41 అవుతుంది. ఇప్పుడైతే మనం డైరెక్ట్ పోర్టర్ని అయితే లాగిన్ చేసి పెడుతున్నాం. ఇలా రైట్కి స్వైప్ చేస్తే కంప్లీట్గా మన యాప్ అనేది లాగిన్లో అయితే ఉంటుంది. సో ఇప్పుడు టైం చూడండి, 10:41 అయితే అవుతుంది. ఫస్ట్ బుకింగ్ రావడానికి ఎంత టైం పడుతుందో నాకైతే తెలీదు, బట్ వెయిట్ చేద్దాము. నేనుండే ఏరియా సికింద్రాబాద్ దగ్గర అయితే ఉన్నాను. ఇంతకు ముందు రోజు 2 ఆర్డర్లు అయితే నేను మిస్ చేశాను. దానికోసం 446 రూపీస్ అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఈ 2 ఆర్డర్ మిస్ చేసినందుకు 10 సెకండ్ డిలే టైం అయితే ఉంటుంది, ఓకేనా? ఇవాళ ఏమైనా ఇన్సెంటివ్స్ ఉన్నాయా లేదని చూద్దాం. ఇక్కడ క్లిక్ ఫర్ యువర్ ఇన్సెంటివ్ డీటెయిల్స్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ ఇన్సెంటివ్స్ ఏమైనా ఉంటే చూపిస్తుంది. బట్ ఈ రోజు అయితే ఇన్సెంటివ్స్ ఏమీ లేవు. సో ఆర్డర్స్ ఎక్కువగా ఉంటే ఆ రోజు అయితే ఇన్సెంటివ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఓకేనా? ఇప్పుడు నా వ్యాలెట్లో 569 రూపీస్ అయితే పాజిటివ్ బ్యాలెన్స్ అయితే ఉంది. ఒకవేళ నా అకౌంట్లో మైనస్ బ్యాలెన్స్ ఉంటే గూగుల్ పే నుంచి కానీ ఫోన్పే నుంచి కానీ అమౌంట్ అయితే పే చేసుకోవచ్చు. యా, ఫస్ట్ బుకింగ్ అయితే వచ్చేసింది భయ్యా. టెన్ సెకండ్స్ డిలే టైం ఉన్నా సరే ఈ బుకింగ్ అనేది యాక్సెప్ట్ అయ్యింది. పికప్ లొకేషన్ 1.3 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మన వెహికల్ని సెలెక్ట్ చేసుకొని నావిగేషన్ త్రూ పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం భయ్య. 10:43 అంటే ఫస్ట్ 2 మినిట్స్లోనే ఫస్ట్ బుకింగ్ అయితే వచ్చేసింది. అంటే నేను డిమాండ్ ఏరియాలో ఉన్నాను కాబట్టి నాకైతే బుకింగ్స్ అయితే వచ్చేసాయి. వెళ్తూ వెళ్తూ నేను ఈ పోర్టర్ గురించి అయితే మాట్లాడతాను. ఈ పోర్టర్ ఎవరైనా చేసుకోవచ్చా అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు, నాన్ లోకల్ వాళ్ళు కానీ. ఇలా ఈ పోర్టర్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు, మీరు లోకల్ వాళ్ళు కావచ్చు, నాన్ లోకల్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే నాన్ లోకల్ వాళ్ళు చేసుకునేటప్పుడు రెంటల్ అగ్రిమెంటు మనం సబ్మిట్ చేయాలి ఈ యాప్లో, ఓకేనా? మీరు ఎవరైనా పోర్టర్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే మేమే మీకు పోర్టర్ సంబంధించిన లింక్ అయితే పంపిస్తాము. ఆ లింక్ నుండి జాయిన్ అయితే మీరు 24 అవర్స్లో మీ ఐడిని అయితే యాక్టివేషన్ చేసుకోవచ్చు. కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. ఒకసారి కస్టమర్కి అయితే కాల్ చేస్తాం. హలో అన్న, ఇక్కడ లొకేషన్కి వచ్చా అన్న. సరే, కాంప్లెక్స్ కి ఏమి రాలే, ఇక్కడ మెయిన్ రోడ్ కే ఉన్నా అన్న. ఇక్కడ లెన్స్ కార్ట్ ఉంది కదా మనకి, లెన్స్ కార్ట్ లొకేషన్ నీడికే అయిపోయింది అన్న. ఏడకి రావాలి? సో కస్టమర్ అయితే మన కోసం అక్కడికి వెళ్ళి వెయిట్ చేయమని చెప్పారు, తనే వస్తున్నారంట. సో మెటీరియల్ ఏమి ఇస్తారో తెలియదు, బట్ అయితే వెయిట్ చేద్దాం. ఏ మెటీరియల్ ఇచ్చినా మీకు అయితే చూపిస్తాను. సో వన్స్ మెటీరియల్ తీసుకున్న తర్వాత అయితే ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తాను. సో పికప్ లొకేషన్ ఒకసారి తప్పు పడుతూ ఉంటుంది, అలాంటప్పుడు మనం హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్ పికప్ లొకేషన్ కొన్నిసార్లు పెట్టచ్చు, కొన్నిసార్లు పెట్టకపోవచ్చు. సో ఎలా అయినా సరే మెటీరియల్ పికప్ చేసుకునే బాధ్యత మనదే. సో మెటీరియల్ పిక్ చేసుకుని కాస్త ముందుకైతే వెళ్దాము. చూసారు కదా, ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. పికప్ లొకేషన్ చాలా సార్లు తప్పు పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి ఉంటాం కాబట్టి ట్రిప్ అనేది క్యాన్సిల్ చేసుకోవడానికి మనసైతే ఒప్పుకోదు భయ్యా. సో ఫ్రెండ్స్, మీలో కూడా చాలామంది పార్ట్ టైం లేదా ఫుల్ టైం వచ్చి వర్క్ చేసుకుందాము, ఈ పోర్టర్లో ఎర్నింగ్ చేసుకుందాము అనుకుంటారు కదా. సో చాలామందికి లోకల్ ఐడి ఉండదు. సో లోకల్ ఐడి లేని వాళ్ళకి పోర్టర్ అనేది ఐడి ఇవ్వట్లేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు పోర్టర్ ఐడి కావాలనుకుంటే కింద గూగుల్ షీట్ ఇచ్చాను భయ్య. సో ఆ గూగుల్ షీట్లో మీ ఫోన్ నెంబరు, మీ పేరు, మీ డ్రైవింగ్ లైసెన్సు, మీ బైక్ ఆర్సీ సబ్మిట్ చేస్తే మా వాళ్ళే మీకు కాల్ చేసి
కాంటాక్ట్ అవుతారు. ఈ పోర్టల్లో ఎలా వెరిఫికేషన్ చేయించుకోవాలి, మీ దగ్గర లోకల్ ప్రూఫ్ లేకపోయినా సరే మా వాళ్ళైతే మీకు పోర్టర్ ఐడి ఇస్తారు. ఓన్లీ 8 days మాత్రమే. ఈ 8 daysలో మీరు లోకల్ ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయాలి. మరి లోకల్ ప్రూఫ్ అంటే ఏం పెట్టాలన్నా అని మీకు డౌట్ అయితే ఉంటుంది కదా. లోకల్ ప్రూఫ్ అంటే ఏం లేదు భయ్య, రెంటల్ అగ్రిమెంట్ అయితే సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఏం లేదన్నా, డైరెక్ట్. ఇది ఎన్ని ఐటమ్సా? సరే, ఓకే ఓకే. అమౌంట్ ఆల్రెడీ తీసుకోవాలన్నా. సో మెటీరియల్ అయితే మనం పిక్ చేసుకున్నాం. పోర్టల్లో ఫస్ట్ పికప్ అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి బౌదర్పల్లి అయితే చూపిస్తుంది. ఎగ్జాక్ట్ అరౌండ్ 20-25 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ట్రిప్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు కూడా చూపిస్తాను. వన్స్ మీరు మెటీరియల్ పిక్ చేసుకున్న తర్వాత ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇలాంటి చిన్న చిన్న మెటీరియల్ అయితే ఈ పోర్టల్లో పడుతూ ఉంటాయి. ఎవరైతే పార్ట్ టైం లో చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ద బెస్ట్ పార్ట్ టైం ఎర్నింగ్స్ అయితే ఇక్కడ వస్తాయి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. మెటీరియల్స్ పిక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇలా రైట్ కి స్వైప్ చేస్తే ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో బ్రైట్నెస్, హెవీ బ్రైట్నెస్ అయితే పెట్టాను, మీకు కనిపిస్తుందో లేదో. ఇప్పుడైతే ట్రిప్ స్టార్ట్ చేసాం కదా, నావిగేషన్ చూద్దాం. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఈ 20 కిలోమీటర్స్కి నాకు అరౌండ్ 49 minutes వే అయితే చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. 20 కిలోమీటర్స్ డ్రాప్ లొకేషన్కి వెళ్ళడానికి అరౌండ్ 50 minutes అయితే చూపిస్తుంది భయ్య. ఓకేనా? సో ఇంతకుముందు చెప్పాను కదా, పార్ట్ టైం చేసుకున్న వాళ్ళకి ఈ పోర్టల్ ఒక మంచి అవకాశం అని చెప్పేసి. పార్ట్ టైం చేస్తే ఏ టైమింగ్లో చేస్తే మంచి ఎర్నింగ్స్ వస్తాయని చెప్పి మీరైతే ఆలోచిస్తూ ఉంటారు కదా. నా ఎక్స్పీరియన్స్తో నేను మీకు ఒక టైమింగ్ అయితే చెప్తాను. మీరు ఎవరైనా పార్ట్ టైం చేయాలనుకుంటే ఈవినింగ్ ఒక 4 o'clock వస్తే 4 o'clock నుంచి మీకు బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ అయితే వస్తాయి భయ్య. 4 నుంచి నైట్ 8 వరకు అయితే మీకు మంచి బుకింగ్స్ అయితే వస్తాయి. నైట్ 8 తర్వాత బుకింగ్స్ అనేవి కాస్త స్లో అయిపోతాయి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఊబర్, బైక్ ట్యాక్సీలు చేసుకుంటే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. సో మొత్తానికి కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను భయ్య. ఇదే మెటీరియల్ కస్టమర్కి అయితే డెలివరీ చేయాలి. సో వన్స్ లొకేషన్కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే రిసీవర్ పార్టీ నెంబర్ ఉంటుంది కదా, అతనికి అయితే కాల్ చేయాలి. సో కాల్ చేద్దాము. తను లోపలికి రమ్మంటారా లేకుంటే తనే బయటకు వస్తారా చూడాలి. ఎందుకంటే ఇది లోపల ఒక ఇండస్ట్రియల్ కంపెనీ అయితే ఉంది. సమ్ టైమ్స్ మనకి లోపలికి అయితే అలౌడ్ ఇవ్వరు. సో మనం గేట్ దగ్గర వెయిట్ చేస్తే వాళ్ళే వచ్చి ఆ మెటీరియల్స్ పిక్ చేసుకుని అమౌంట్ అయితే ఇచ్చేస్తారు. సో ఇప్పుడైతే నేను కస్టమర్కి కాల్ చేస్తున్నాను. హలో అన్న, ఇక్కడ లొకేషన్కి వచ్చా అన్న, ఒక మెటీరియల్ ఇచ్చారు మీకు ఇమ్మని చెప్పేసి పోర్టర్ నుంచి. నేను ఆ గేట్ దగ్గరే ఉన్నా అన్న. ఇప్పుడు టర్నింగ్ లో గేట్ ఉంది కదా, ఆ గేట్. సరే వస్తున్నా అన్న. సో ఫ్రంట్కి అయితే రమ్మంటున్నారు. సో ముందుకెళ్ళి మెటీరియల్ అయితే డెలివరీ చేద్దాం. అలాగే వాళ్ళ దగ్గర అమౌంట్ కూడా తీసేసుకుందాం. ఇదేదో కంపెనీ ఉంది భయ్య, ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అయితే ఉంటారంట. అక్కడికి వెళ్ళి ఈ మెటీరియల్ ఇచ్చేస్తే వాళ్ళే అమౌంట్ అయితే పే చేస్తారని చెప్పి చెప్పారు. సో ఈ సెక్యూరిటీ గార్డ్కి నా దగ్గర ఉండే మెటీరియల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే ఒక రిజిస్టర్ అయితే ఇచ్చారు. నా పేరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, పోర్టల్లో ఎంత బిల్ వచ్చింది అనేది ఇక్కడ ఎంటర్ చేయమన్నారు. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్లో మనం ఎంత బిల్ వేసాము అనేది చూసి పోర్టర్ యాప్లో చూసి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనకైతే అమౌంట్ అయితే ఇచ్చేసారు భయ్య. సో ఇలా ప్రతి దగ్గర జరుగుతుందని నేనైతే చెప్పలేను. కొన్ని దగ్గరలో అయితే ఇలా మాన్యువల్ ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కౌంటర్ నుంచి తీసిన ప్రతి రూపాయికి వాళ్ళైతే లెక్క చెప్పాలి కదా, అందుకోసమని. ఓకేనా? ఇప్పుడైతే మెటీరియల్ అయితే డెలివరీ చేసి ఎగ్జిట్ అయిపోయాను భయ్య. సో ఇప్పుడైతే మన దగ్గర ఉన్న మెటీరియల్స్ ని కస్టమర్ కి డెలివరీ చేసాం. ఆ కస్టమర్ అయితే 250 rupees అమౌంట్ కూడా ఇచ్చేసిండు. ఇప్పుడు ట్రిప్ అనేది క్లోజ్ చేయాలి. ఇలా ట్రిప్ క్లోజ్ చేసిన తర్వాతనే మళ్ళీ మనకి నెక్స్ట్ ఆర్డర్ అయితే పడుతూ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ చేసాము. కమిషన్ పోయి నాకైతే 197 rupees అయితే వచ్చింది. ఇక్కడ కమిషన్ ఎంత కట్ అయిందంటే అరౌండ్ 49 rupees, అంటే 50 rupees కమిషన్ అయితే కట్ అయింది. బట్ విచ్ ఇస్ రియలీ గుడ్. ఎందుకంటే per kilometerకి నాకైతే 10 rupees వచ్చింది. నేను ట్రావెల్ చేసింది 20 kilometers. ఈ 20 kilometersకి 197 rupees అయితే నేను ఎర్నింగ్ చేసిన. కమిషన్ కట్ అయ్యి 197 rupees అయితే వచ్చింది. ప్రెజెంట్ నేను బహదూర్పుర దగ్గర అయితే ఉన్నా. నియర్ బై మనకి గండి మైసమ్మ సర్కిల్ దాటేసి అయితే వచ్చేసాను. ఇక్కడ ఆర్డర్లు అయితే పడచ్చు, పడకపోవచ్చు, డిపెండ్స్ ఆన్ ఈ ఏరియాలో ఉండే కస్టమర్స్ బట్టి అయితే ఉంటుంది. సమ్ టైమ్స్ బుకింగ్స్ లేవు అంటే అప్పుడు ఏం చేయాలో తెలుసా? ర్యాపిడో, ఓలా, ఊబర్ ఈ బైక్ ట్యాక్సీ లాగిన్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఎవరైనా సిటీ లోపలికి వెళ్ళే వాళ్ళు ఉంటే ఆ బైక్ ట్యాక్సీ నుంచి మనం అయితే వెళ్ళిపోవచ్చు. 10 రూపాయలు 20 రూపాయలు తక్కువ వస్తుంది, కానీ ఎంతో కొంత వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటర్ కదా. ఇక్కడ ఏమి బుకింగ్స్ రాకుండా ఇక్కడ టైం వేస్ట్ అయ్యకంటే సిటీ లోపలికి వెళ్ళి ఎంతో కొంత ఎర్నింగ్ చేయడం బెటర్. సో నేను ఇద్దరం వచ్చాం కాబట్టి ర్యాపిడో, బైక్ ట్యాక్సీ అయితే లాగిన్ చేయట్లా. ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ ఒక్కడనే వచ్చి ఉంటే
పోర్టర్తో పాటుగా ర్యాపిడో, ఓలా, ఊబర్ ఈ 3 యాప్స్ కూడా లాగిన్ చేసి పెడతా. ఏ దానిలో మంచి బుకింగ్ వస్తే దానికైతే వెళ్ళిపోతాను. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. హైదరాబాద్ మొత్తం తిరిగి వర్క్ చేయాలి అని అనుకోరు కొంతమంది. ఇంటికి దగ్గరగా ఉంటూ పార్ట్ టైం లేదా ఫుల్ టైం వర్క్ చేయాలి, ఇంటికి దగ్గరగానే ఉండాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం జెప్టో మంచి ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చింది. ఎవరైతే మన ఛానల్ లింక్ నుండి జెప్టోలో జాయిన్ అవుతారో వాళ్ళకి అప్ టు 10,000 జాయినింగ్ బోనస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఫ్రీ రిజిస్ట్రేషన్ భయ్య. మీరు ఇంటికి దగ్గరగా నుండి ఈ జెప్టోలో వర్క్ చేసుకోవచ్చు. 1 మంత్కి అప్రాక్సిమేట్లీ 30 నుంచి 40K వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఈ జెప్టోకి సంబంధించిన ఫుల్ ప్లేలిస్ట్ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక్కడ ఒక బుకింగ్ అయితే వచ్చింది భయ్య, 138 రూపీస్ బుకింగ్ వచ్చిన ఇమీడియట్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆ బుకింగ్ వేరే రైడర్ అయితే యాక్సెప్ట్ చేసిండు. సరేలే అని చెప్పి ఇంకో బుకింగ్ అయితే వచ్చింది చూసారా, 270 రూపీస్ బుకింగ్. అది కూడా స్కిప్ అయిపోయింది భయ్య. అంటే నియర్ బై చాలా మంది డెలివరీ పార్ట్నర్స్ అయితే ఉన్నారు. ఏది ఈ పోర్టర్ డెలివరీ పార్ట్నర్స్ ఉండడం వల్ల వాళ్ళు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆ ట్రిప్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నారు. సో మనకి ఎవ్రీ బుకింగ్ పైన 10 సెకండ్ డిలే టైం పడడం వల్ల నేనైతే ఆ బుకింగ్స్ అయితే యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నాను. దాదాపు ఇక్కడే ఒక 30 మినిట్స్ అయితే వెయిట్ చేశాను. ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాను బుకింగ్ వస్తుందా అని చెప్పి. బుకింగ్ రావట్లేదని చెప్పి అలా యూట్యూబ్లో కొన్ని షార్ట్స్, అలాగే ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ చూసి నాలో నేనే కాస్త రిలాక్స్ అయ్యాను భయ్య. సో ఇప్పుడు దగ్గర నేను 30 మినిట్స్ అయితే వెయిట్ చేస్తున్నాను ఈ బహదూర్పల్లిలో. బట్ అయితే నాకు బుకింగ్స్ అనేవి యాక్సెప్ట్ అవ్వట్లేదు. బుకింగ్స్ రావట్లేదని చెప్పట్లేదు, బుకింగ్స్ అనేవి యాక్సెప్ట్ అవ్వట్లేదు. ఇప్పటి వరకు నాకు 3 బుకింగ్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ బుకింగ్ యాక్సెప్ట్ చేద్దామని ట్రై చేసిన, నాకు 10 సెకండ్ డిలే టైం పడుతుండడం వల్ల ఆ బుకింగ్ అయితే యాక్సెప్ట్ అవ్వలేదు. నియర్ బై వేరే పోర్టర్ డ్రైవర్ అయితే ఆ బుకింగ్ యాక్సెప్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. నెక్స్ట్ మళ్ళీ 150 రూపీస్ బుకింగ్ వచ్చింది, అది యాక్సెప్ట్ అవ్వలేదు. తర్వాత 350 రూపీస్ బుకింగ్ వచ్చింది భయ్య. నేను చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యా, అరే మంచి బుకింగ్ వచ్చింది, ఈ బుకింగ్ అయినా సరే యాక్సెప్ట్ అయితే తీసుకుని వెళ్ళిపోదామని. యాక్సెప్ట్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ అయితే ఆ బుకింగ్ కూడా వేరే నియర్ బై పోర్టర్ డ్రైవర్ అయితే తీసుకెళ్ళిపోయారు. సో మొత్తానికి నాకైతే ఈ 3 బుకింగ్లో ఒక బుకింగ్ కూడా యాక్సెప్ట్ అవ్వలేదు. అంటే ఈ ఏరియాలో, ఈ పర్టికులర్ ఏరియాలో పోర్టర్లో బుకింగ్స్ వస్తున్నాయి, బట్ మనకి డిలే టైం ఉండడం వల్ల ఆ ఆర్డర్స్ అనేవి యాక్సెప్ట్ అవ్వట్లేదు. ఇదే ఏరియాలో బుకింగ్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకొక 30 మినిట్స్ అయితే వెయిట్ చేస్తాను, బుకింగ్స్ వస్తే తీసుకుంటాను. ఒకవేళ నేను సింగిల్గా వచ్చుంటే, ఇంతకుముందు కూడా చెప్పాను కదా, నేను ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ 3 యాప్స్ లాగిన్ చేసి పెట్టుకొని ఎందుట్లో ఏ యాప్లో బుకింగ్ వస్తే ఆ యాప్లో తీసుకుని అయితే వెళ్ళిపోతాను. మీరు పోర్టర్లో జాయిన్ అయ్యి బుకింగ్స్ రాక ఇబ్బంది పడితే, లైక్ మీరు కూడా ర్యాపిడో, ఓలా, ఊబర్లో రిజిస్ట్రేషన్ అవ్వండి. ఈ 3 యాప్స్లో కూడా బ్యాక్ టు బ్యాక్ బైక్ ట్యాక్సీ బుకింగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇవి ఎక్కడ దొరుకుతాయన్నా, ఈ ర్యాపిడ్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలంటే గతంలో నేను చాలా వీడియో చేశాను. మీరు ఇంట్లోనే కూర్చొని ర్యాపిడ్లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం ఊబర్లో కూడా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. మళ్ళీ ఎప్పట్లాగానే నెక్స్ట్ బుకింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో ఇందాకటి నుంచి నాకు ప్రతి ఆర్డర్కి 10 సెకండ్ డిలే టైం ఎందుకు వస్తుందో మీకైతే అర్థమైందా? సో మనది పోర్టర్లో రెగ్యులర్ ఐడి, సో మనది పోర్టర్లో ప్రీమియం ఐడి కాదు కాబట్టి ప్రతి ఆర్డర్ పైన 10 సెకండ్ డిలే టైం అయితే వస్తుంది. మరి అలాంటప్పుడు పోర్టర్లో ప్రీమియం ఐడి తీసుకుంటే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది కదా అంటే, ప్రీమియం ఐడి తీసుకుంటే వాళ్ళ బ్యాగ్, టీషర్ట్ ఇవన్నీ క్యారీ చేయాలి భయ్య. సో అవన్నీ క్యారీ చేయడం ఎందుకు, సివిల్ డ్రెస్లోనే వర్క్ చేసుకుంటే కంఫర్ట్ బాగుంటుందని చెప్పి నేనైతే పోర్టర్లో ప్రీమియం ఐడి అయితే తీసుకోలేదు. ప్రీమియం ఐడి తీసుకున్నా సరే సమ్టైమ్స్ బుకింగ్స్ అయితే కరెక్ట్గా రావట్లేదు. ఇప్పుడైతే ఇంకొక బుకింగ్ అయితే వచ్చింది, 344 రూపీస్ బుకింగ్. ఆ బుకింగ్ కూడా వేరే వాళ్ళు తీసుకున్నారు భయ్య. ఇంకేం చేయలేము, 2 అవర్స్ నేనైతే జీడిమెట్ల సైడ్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ అయితే ఉంది. ఆఫ్టర్ 10 కిలోమీటర్ జీడిమెట్ల రీచ్ అయిన తర్వాత అక్కడ వెయిట్ చేస్తుంది. సో జీడిమెట్ల వచ్చిన తర్వాత ఒక చాయ్ షాప్ అయితే కనిపించింది. కాస్త రిలాక్స్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ చాయ్ తాగి మన బ్రెయిన్ని కాస్త కూల్ చేసుకుందాము. ఫ్రస్ట్రేషన్ అయితే బుకింగ్స్ ఏమీ రావు, మళ్ళీ మనం ఫ్రస్ట్రేషన్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతాం. సో అలా జరగకూడదు. ఈవినింగ్ వరకు ఉండి మనం ఈరోజు చేసిన 1000 రూపీస్ ఛాలెంజ్లో నెగ్గాలి, లాస్ట్ వరకు ఉండాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఈ టైంలో 277 రూపీస్ బుకింగ్ ఒకటి వచ్చింది. ఆ బుకింగ్ కూడా సమ్వన్ ఈజ్ యాక్సెప్టెడ్ అని చెప్పి చూపించింది. సో చాలామంది డెలివరీ పార్ట్నర్స్ ఉన్నారు. నెక్స్ట్ 146 రూపీస్ బుకింగ్ అయితే ఒకటే వస్తుంది. ఈ బుకింగ్ అయినా యాక్సెప్ట్ అవుతుందా లేదా నేనైతే చూస్తాను, మోస్ట్లీ ట్రై చేస్తున్నాను. చూడండి, బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నాను, బట్ అయితే బుకింగ్స్ అనేవి యాక్సెప్ట్ అవ్వట్లేదు. ఈ 10 సెకండ్ డిలేట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ట్రై చేస్తా. ఇది చిన్న అమౌంట్ కాబట్టి డెలివరీ పార్ట్నర్స్ కనికరించి నాకైతే వదిలేశారు. ఈ బుకింగ్ అయితే యాక్సెప్ట్ అయింది కదా, ఏదో బుకింగ్ ఇక్కడ నుంచి అయితే మనం ముందైతే మూవ్ అవుదాము. ఇప్పుడైతే కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి అయితే వెళ్దాము. ఈ జీడి మెట్లలో ఎలాంటి మెటీరియల్స్ వస్తాయో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను. చాలామంది ఈ పోర్టర్ కోసం నేను ఏ బైక్ కొనాలి, లైక్ స్కూటర్ కొనాలా, అంటే స్కూటీ కొనాలా, లేకుంటే బైక్ కొనాలా అని చెప్పి అడుగుతున్నారు. నేనైతే మీకు బైకే సజెషన్ చేస్తాను. ఎందుకంటే
బైక్ అయితే లాంగ్ లైఫ్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం కంఫర్ట్ బాగుంటుంది. సో మనకి స్కూటీ తీసుకుంటే లగేజ్ క్యారియర్ బాగుంటుంది కానీ మైలేజ్ రాదు కదా. మనకి మైలేజ్ కావాలి, అట్ ద సేమ్ టైం తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ కావాలి. అలాంటప్పుడు బైకే బెటర్. ఏదైనా మంచి మైలేజ్ ఇచ్చే బైక్ తీసుకుంటే మీకు తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి, పెట్రోల్ కాస్ట్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడైతే నియర్ బై పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. పికప్ లొకేషన్కి వచ్చిన వెంటనే కస్టమర్కి కాల్ చేద్దామని ఫోన్ అయితే తీశాను. అంతవరకు కస్టమర్ అయితే రెడీగా ఉన్నాడు తన ప్యాకేజీ పట్టుకొని. సో ఇక్కడ చిన్న కాటన్ బాక్స్ అయితే ఇచ్చారు, దీన్ని డెలివరీ చేయమని చెప్పారు. దీని లోపల ఏం మెటీరియల్ ఉందో కానీ ఈ బాక్స్ వెయిట్ అయితే ఒక 5 kgs అయితే ఉంది. ఇప్పుడు అమౌంట్ అయితే చూపిస్తున్నాను చూడండి, 146 రూపీస్ అయితే చూపిస్తుంది. ట్రిప్ అనేది స్టార్ట్ చేశాను. కొన్నిసార్లు మెటీరియల్ ఇచ్చిన తర్వాత ట్రిప్ స్టార్ట్ చేయాలి, కొన్నిసార్లు మెటీరియల్ ఇవ్వకపోయినా ముందే ట్రిప్ స్టార్ట్ చేయాలి. కొంతమంది ఎలా అంటే ముందే చెప్తారు మెటీరియల్ రెడీ అవ్వడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది అన్నప్పుడు. అలాంటప్పుడు మీరు వెయిట్ చేస్తే వెయిటింగ్ ఛార్జెస్ అయితే యాడ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు డ్రాప్ లొకేషన్కి 11 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఈ 11 కిలోమీటర్కి 24 మినిట్స్ అయితే వే చూపిస్తుంది భయ్య. ఇంకా ఆలస్యం చేయకుండా ఇక్కడ నుంచి మనం డ్రాప్కి వెళ్ళిపోదాము. ఈ రోజు నా తిప్పులు 1-2 కాదు భయ్య. అచ్చా దీని అమ్మ జీవితం దరిద్రమంతా నా చుట్టూ తిరుగుతున్నట్టు ఉంది. అసలు ఫస్ట్ బుకింగ్ ఏదో మంచి రైడ్ వచ్చిందని చెప్పి వచ్చాను భయ్య గండి మైసంకి. ఫస్ట్ ట్రిప్ అయిన తర్వాత దాదాపు 1.5 సేపు వెయిట్ చేశాను. బుకింగ్లు వస్తున్నాయి కానీ యాక్సెప్ట్ అవ్వట్లా. మరి బుకింగ్ వచ్చే ప్రయోజనం ఏంటి? సరేలే అక్కడ అంతా టైం వేస్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి ఇంకొక 10 కిలోమీటర్లు అయితే సిటీ లోపలికి వచ్చేద్దాం. సిటీ లోపలికి వచ్చిన తర్వాత ఏమైనా బుకింగ్స్ ఎక్కువగా ఉంటే మనకి వస్తాయని చెప్పేసి అక్కడ నుంచి నేను దగ్గర జీడిమెట్ల వరకు అయితే వచ్చేసిన. ఇది జీడిమెట్ల వరకు కాదు, జీడిమెట్లలో ఉన్న ప్రజెంట్ 10 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఇంకొక 30 to 40 మినిట్స్ అయితే వెయిట్ చేసిన. టోటల్గా 2.5 hours వెయిట్ చేసిన తర్వాత కొన్ని బుకింగ్స్ మళ్ళీ వచ్చాయి. ఒక 300 రూపీస్ బుకింగ్ వచ్చింది, యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నా బట్ యాక్సెప్ట్ అవ్వలేదు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నియర్ బై డెలివరీ పార్ట్నర్స్ అయితే యాక్యురేట్గా ఉన్నారు భయ్య. బుకింగ్ రాగానే యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ మనకి 10 సెకండ్ డిలే టైం ఉండడం వల్ల నాకైతే బుకింగ్స్ అయితే యాక్సెప్ట్ అవ్వట్లేదు. అలా కాసేపు కొన్ని రైడ్లు అయితే వదిలేసిన. వదిలేసిన కాదు, యాక్సెప్ట్ అవ్వలేదు. తర్వాత ఒక 150 రూపీస్ బుకింగ్ అయితే వచ్చింది. మెటీరియల్ అయితే పిక్ చేసుకున్నా. ఇదే ఆ మెటీరియల్. ఈ డ్రాప్ ఎక్కడో తెలుసా? నేను ఎక్కడైతే బుకింగ్ రావట్లేదు అనుకున్నాను, ఎక్కడి నుంచి ఖాళీగా వచ్చేసాను మళ్ళీ అక్కడికే పడింది భయ్య డ్రాప్. సో మళ్ళీ ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ అక్కడికి వెళ్ళాలి. దరిద్రం ఏంటంటే అక్కడ మళ్ళీ బుకింగ్లు వస్తాయో రావో కూడా తెలియదు. 10 కిలోమీటర్ బొక్క. సో టోటల్గా నేను లాగిన్లో ఉన్న టైము 3.5 hours. 3.5 hours-కి 200 రూపీస్ మాత్రమే ఎర్నింగ్ చేసిన. సో ఇలా మీరు టైం వేస్ట్ అవ్వద్దు అనుకుంటే మీరు మోస్ట్లీ బైక్ ట్యాక్సీలో ఎర్నింగ్ చేసుకోండి. మీరు ఒక 1 అవర్లో తక్కువ 100 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. హైయెస్ట్ ఎర్నింగ్స్ 1 అవర్లో 200 రూపీస్ ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. బైక్ ట్యాక్సీలో బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ వస్తూ ఉంటాయి. సో పోర్టర్లో వచ్చినప్పుడు తీసుకోండి, రాకపోయినప్పుడు దీనికోసం టైం వేస్ట్ చేయకండి. నేను ఎప్పుడు మీకు చెప్పేది ఒకటే, ఎప్పుడైనా సరే ఒకే యాప్ పైన మనం డిపెండ్ అవ్వకూడదు. మనకి ఎర్నింగ్స్ అవ్వాలంటే మల్టిపుల్ యాప్స్ అయితే మన దగ్గర ఉండాలి. ఏ యాప్లో బుకింగ్ వస్తే ఆ యాప్లో బుకింగ్ తీసుకుని అయితే మూవ్ అయిపోవాలి. సో మీరు ఎవరైనా ర్యాపిడో ఊబర్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో నేను గతంలో కొన్ని వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డ్స్లో పెడతాను, ఒకసారి చూడండి. చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది ప్రమోషనల్ వీడియో కాదు. సో నేను ఒక డెలివరీ పార్ట్నర్గా ఎన్ని ఇబ్బందులు పడుతున్నానో అలాంటి ఇబ్బందులు మీరు పడకూడదని చెప్పేసి నేను మీకు ఇచ్చే సజెషన్. మీరు ఇవి చేస్తారా చేయరా అది మీ ఇష్టం భయ్య. వెళ్తూ మనం గోపుర వ్యూలో కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. పోర్టర్లో ఆర్డర్ పడింది, వెళ్తున్నాం. మా ఛానల్ మీకు తెలుసా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ బ్రో. హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్ అందరికి. ఏడిపోతున్నా బ్రో? నిన్నే ఉంటావా? మన దగ్గర ఉండే మెటీరియల్స్ని డెలివరీ చేయడానికి వెళ్తూ ఉండే టైంలో ఒక పర్సన్ అయితే కనిపించారు. తను మన సబ్స్క్రైబర్ అంట. సో మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ భయ్య. ఎందుకంటే మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తే మీకు మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. సో ఇప్పుడైతే కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్టర్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఏదో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి కస్టమర్కి కాల్ చేస్తే వాళ్ళు మనల్ని గైడ్ అయితే చేస్తారు. ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను కస్టమర్కి ఎలా కాల్ చేయాలనేది. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ప్రతిసారి అదే రిపీట్ అవుతూ ఉంటుంది. కరెక్ట్ టైంకి నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది, 5% ఉంది. ఇలాంటప్పుడే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వర్క్ వచ్చామంటే అది ఎనీ వర్క్, మీరు స్విగ్గీ చేస్తారా, జొమాటో చేస్తారా, ర్యాపిడో చేస్తారా, ఓలా చేస్తారా, ఏదైనా చేయండి. బట్ మన దగ్గర అయితే ఒక పవర్ బ్యాంక్ ఉండాలి. సో ఇప్పుడే పవర్ బ్యాంక్ క్యారీ చేయడం వల్ల మనం
ఎక్కువ టైం ఇక్కడ లాగిన్లో ఉండొచ్చు. ఇప్పుడు నా దగ్గర పవర్ బ్యాంక్ లేదంటే నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఛార్జింగ్ కూడా పెట్టలేను. సో కస్టమర్ అయితే ముందుకున్నారు, అక్కడికి వెళ్దాం. కస్టమర్ అయితే కొంచెం ముందుకైతే ఉన్నారు, కార్ ముంగట అయితే నిల్చున్నారు కదా, తనకి ఈ మెటీరియల్ అయితే డెలివరీ చేస్తున్నాను. వన్స్ డెలివరీ అయిన తర్వాత ట్రిప్ అనేది క్లోజ్ చేస్తాను. సో ఇప్పుడు చూపిస్తుంది చూడండి, ఇంతకుముందు చూపించిన ట్రిప్ అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ట్రిప్ అనేది క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అమౌంట్ అయితే షో చేస్తూ ఉంటుంది. కస్టమర్ అమౌంట్ ముందే పే చేసింది చూడండి, ఇక్కడ 146 రూపీస్ రిసీవ్డ్ అని ట్యాప్ చేశాను. ఇక్కడ అమౌంట్ కనిపిస్తే మనకి క్యాష్ కలెక్ట్ చేసుకోవాలి. కొన్నిసార్లు అమౌంట్ అయితే కనపడదు, అలాంటప్పుడు అవి ఆన్లైన్ పేమెంట్ మన వ్యాలెట్లో ఆ మనీ అనేది యాడ్ అయిపోతుంది. మీరు వ్యాలెట్లో చెక్ చేసుకోండి, ఓకేనా. మార్నింగ్ నుంచి నేను ఇప్పటి వరకు పోర్టల్లో ఎంత ఎర్నింగ్ చేశాననేది చెప్తాను. అంతకంటే ముందు నేను ఎన్ని అవర్స్ లాగిన్లో ఉన్నాను అనేది చెప్తాను చూడండి. మార్నింగ్ నేను 11 o'clockకి ఫస్ట్ బుకింగ్ అయితే తీసుకున్నాను. తర్వాత సెకండ్ బుకింగ్ వచ్చేసరికి 2:34కి అయితే బుకింగ్ తీసుకున్నాను, సారీ 2:24కి. సో టోటల్గా నేను ఒక 5 hours అయితే లాగిన్లో ఉన్నాను భయ్య. ఈ 5 hours టోటల్గా నేను 314 రూపీస్ ఎర్నింగ్స్ అయితే చేశాను. 5 hours ఈ 300 రూపీస్ ఎర్నింగ్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే నేను నియర్ బై గండి మైసమ్మ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ బుకింగ్స్ అయితే మోస్ట్లీ ఇక్కడ రావు, ఒకవేళ వచ్చింది అంటే పెద్ద బుకింగే వస్తుంది. అప్రాక్సిమేట్లీ 200 నుంచి 300 రూపీస్ బుకింగ్ అయితే వస్తుంది. దరిద్రం ఏంటంటే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది భయ్య. బుకింగ్స్ రావట్లేదని చెప్పేసి నేను ఆ యూట్యూబ్లో రీల్స్, ఆ షార్ట్స్ అవి ఇవి చూసుకొని కాస్త ఏం చేస్తాం, బుకింగ్ రాలేదని చెప్పి టైంపాస్ చేశాను. చూడలేదు ఛార్జింగ్ ఎంత ఉంది ఏందని చెప్పి. తీరా చూసేసరికి నా ఫోన్లో ఛార్జింగ్ అయితే అయిపోయింది. అందుకోసమైన బ్యాకప్ కోసం నేను పవర్ బ్యాంక్ అయితే తెచ్చుకున్నా. దీని కెపాసిటీ 20,000 mAh బ్యాటరీ. సో నాకైతే ఎన్ఎఫ్ 1 డేకి అయితే ఎంత హార్డ్ వర్క్ చేసినా మోస్ట్లీ నేను 18 hours వర్క్ చేసినా సరే నాకైతే ఈ పవర్ బ్యాంక్ బ్యాకప్ అయితే ఇస్తుంది. సో ఇలా మీరు కూడా స్విగ్గీ చేస్తారు, జొమాటో చేస్తారు, బ్లింకిట్ చేస్తారు, బైక్ ట్యాక్సీ చేస్తూ ఉంటారు, లేకపోతే ఇలానే పోర్టర్ బైక్ చేస్తూ ఉంటారు. ఏ వర్క్ చేసినా మీరు ఒక పవర్ బ్యాంక్ని అయితే క్యారీ చేయండి. ఈ పవర్ బ్యాంక్ వల్ల మనం ఎక్కువ టైం అయితే లాగిన్లో ఉండగలం, అంటే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే చేయగలం. అదే పవర్ బ్యాంక్ లేకపోతే ఛార్జింగ్ అయిపోతే ఎవరికి వెళ్ళి అడుగుతాము, ఎక్కడ వెళ్ళి ఛార్జింగ్ పెడతాము. సో అందుకోసమనే ఒక పవర్ బ్యాంక్ క్యారీ చేయండి. సో మంచి పవర్ బ్యాంక్ తీసుకోండి. నేను తీసుకోమని చెప్పాను కానీ మీరు తీసుకోవడం కాదు, మీకు ఈ పవర్ బ్యాంక్ యూజ్ అవుతుందా లేదా దీన్ని బట్టి ఆలోచించండి. పోర్టర్ డెలివరీ పార్ట్నర్స్ అందరూ కూడా ఇలా అవుటర్ రింగ్ రోడ్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. సిటీ అవుటర్ రింగ్ రోడ్ వచ్చారంటే మోస్ట్లీ ఒక 30 minutes వెయిట్ చేయండి. బుకింగ్ రాలేదంటే ఇక్కడ నుంచి ఒక 10 kilometers సిటీ లోపలికి వచ్చి అక్కడైతే బైక్ ట్యాక్సీ అయితే లాగిన్ చేయండి. అప్పుడైతే మీరు ఏదో బుకింగ్ పట్టుకొని సిటీ లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకొంతమందికి అయితే డౌట్ రావచ్చు, అన్న ఈ పోర్టర్ అనేది ఏ ఏరియాలో ఉంటే మనకి బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లు వస్తాయి అని చెప్పేసి. సో నా ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్తున్నాను చూడండి, కొన్ని ఏరియాస్ అయితే మీకు చెప్తాను. ఫస్ట్ రాణిగంజ్ భయ్య, రాణిగంజ్లో ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. సో ఆ ఏరియాలో మనకి బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లు అయితే వచ్చే అవకాశం ఉంది. సో చిన్న ఆర్డర్లు మీరు స్కిప్ చేసినా సరే పెద్ద ఆర్డర్లు అయితే వచ్చే అవకాశం అయితే అక్కడ ఉంది, ఓకేనా. నెక్స్ట్ నాంపల్లి, అఫ్జల్గంజ్, ఈ 2 ఏరియాలో మంచి బుకింగ్స్ అయితే వస్తాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి జీడిమెట్ల, ఈ ఏరియాలో కూడా ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్, అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ ఏరియా ఉంది, అక్కడ కూడా ఎక్కువ బుకింగ్స్ వస్తాయి. నెక్స్ట్ మియాపూర్, బొలారం, సో ఈ ఏరియా కూడా ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్, అట్ ద సేమ్ టైం ఇండస్ట్రియల్ ఏరియా అయితే ఉన్నాయి. ఇలా మీరైతే క్యాల్కులేట్ చేసుకోవాలి మీరు ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియాలో ఎలాంటి కంపెనీస్ ఉంటాయి అనేది. సో కంపెనీస్ ఉండే ఏరియాలో ఉంటే మీకు మోస్ట్లీ ఎక్కువ బుకింగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఆ ఏరియాకి వెళ్ళమని చెప్పట్లేదు, ఒకవేళ మీరు ఆ ఏరియాకి దగ్గరలో ఉంటే అప్పుడు వెళ్ళండి. అక్కడే ఉండుంటే ఒక 10-15 నిమిషాలు వెయిట్ చేస్తే మీకు మంచి బుకింగ్స్ అయితే వస్తాయి. A few moments later. బుకింగ్స్ వచ్చేటప్పుడే నేనైతే స్క్రీన్ షాట్స్ అయితే తీసుకున్నా, అవి మీకు చూపిద్దాము అని చెప్పేసి. యాక్సెప్ట్ అయితే అయ్యిందని చెప్పి, లేకపోతే లేదని చెప్పి మీకు చెప్దామని చెప్పి బుకింగ్ అయితే స్క్రీన్ షాట్స్ తీసుకున్నా. ఈ పికప్ లొకేషన్ 3.8 kilometers ఉంది భయ్య, తీరింది. అయినా పర్లేదు, రోడ్ అంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి మనం మోస్ట్లీ ఒక 8 to 10 minutesలో అయితే వెళ్ళిపోవచ్చు. ఈ టైంలో ఈ ఏరియాలో బుకింగ్ రావడమే గొప్ప. 3 kilometers కాదు, 5 kilometers వచ్చినా సరే నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే ఈ అవుటర్ రింగ్ రోడ్లో 500 రూపీస్ బుకింగ్ అంటే చాలా మంచి బుకింగ్ అది. మేడం ఇక్కడ లొకేషన్కి వచ్చా మేడం, పోర్టర్ బుక్ చేశారు కదా, ఇక్కడ లొకేషన్కి వచ్చా మేడం. ఇక్కడ శ్రీ గణేష్ కిరాణా జనరల్ స్టోర్ ఉంది కదా మేడం, పంపించండి మేడం. ఓకే వెళ్ళాక ఇట్లా పార్సల్ వచ్చిందని చెప్పండి, అక్కడ నెంబర్ ఇచ్చాను వాళ్ళదే. సరే మేడం.
వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే నాకు కాల్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు కాల్ చేస్తాను మేడం, రెస్పాన్స్ అవ్వకపోతే. థ్యాంక్ యూ, పంపించండి మేడం. సో కస్టమర్ అయితే లొకేషన్ అయితే పెట్టారు. ఈ పికప్ లొకేషన్కి 3 కిలోమీటర్ అయితే వచ్చాను. ఆబరగా వచ్చాను. ఎందుకంటే ఇది 400 రూపీస్ చేంజ్ అయితే ఉంది. ఎక్కడ ఈ ట్రిప్ క్యాన్సిల్ అయిపోతుందో అని చెప్పి భయంతో చాలా ఉరికి అయితే వచ్చాను. కస్టమర్ అయితే మెటీరియల్ అయితే పంపిస్తామన్నారు. ఒక 2 మినిట్స్లో మెటీరియల్ అయితే పిక్ చేసుకుంటా. ఏం మెటీరియల్ వస్తుందో నాకు డౌట్ అయితే ఉంది. ఇప్పుడైతే మేమిద్దరం వచ్చాము, నేను మా బ్రదరు. సో మా బ్రదర్కి అయితే దోలు తిరిగిపోద్ది ఈ 2 పట్టుకోవాలంటే. బాబు దాదా పట్టుకో మా బుజ్జికన్నా రా. ఇవే తగ్గించుకో. సక్సెస్ఫుల్గా మెటీరియల్ అయితే తీసుకున్నాను. ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుందో చూడాలి. వామ్మో 40 కిలోమీటర్లు చూపిస్తుంది. 1.5 hours జర్నీ అయితే చూపిస్తుంది. మన జర్నీ స్టార్ట్ చేయాలి. సో అదృష్టం బాగుంది. బ్లూ లైన్ అయితే ఇప్పుడు చూపిస్తుంది. వెళ్ళే కొద్దీ ట్రాఫిక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది కదా. మరి మన హైదరాబాద్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. ఈవినింగ్ సెక్షన్లో తడిచిపోద్ది భయ్య, కింద పైన అలా ఉంటుంది ట్రాఫిక్. ఈ ట్రాఫిక్లో మనం డ్రాప్ లొకేషన్కి వెళ్ళాలంటే చినిగి చాట్ అయిపోద్ది. అయినా మనకి డబ్బులు కావాలి. 1000 రూపీస్ అవ్వాలంటే ఇలాంటి ఇంకొన్ని బుకింగ్స్ అయితే మనం తీసుకోవాలి. రోడ్ అయితే వరస్ట్గా ఉంది. ఇక్కడైతే అసలు వచ్చేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, బుకింగ్ ఉందా లేదా అని చెప్పి. సో ఇప్పుడైతే నేను మెయిన్ రోడ్కి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి ఇంకొక 35 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. వెళ్ళిపోతాము. సో నియర్ బై డ్రాప్ లొకేషన్కి వచ్చిన తర్వాత మీకైతే చూపిస్తాను. మెల్లమెల్లగా ట్రాఫిక్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ బైక్ ట్యాక్సీ కానీ, స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ఇప్పుడు నేను చేసిన ఈ పోర్టర్ కానీ అంత ఈజీగా ఏమి ఉండదు భయ్య. చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో ఏదో వీడియో చూసి ఇక్కడికి వచ్చేయడం కాదు. మీరు హార్డ్ వర్క్ చేయగలను అని మీకు నమ్మకం ఉంటేనే ఇక్కడికి రండి. ఎవరో 2000 చేస్తున్నారు, 3000 చేస్తున్నారు, మీరు వస్తే మోసపోతారు. మీరు అంత ఎర్నింగ్ చేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మొత్తానికి అయితే ట్రాఫిక్ అయితే రీచ్ అయిపోయాము. దాదాపు 2.5 hours అయితే టైం పట్టింది ఈ ట్రాఫిక్లో ఇక్కడ దాకా రావడానికి. కస్టమర్కి ఈ మెటీరియల్ డెలివరీ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పోర్టల్ లాగిన్ చేద్దాం. ఎలాగైనా సరే ఈరోజు 1000 రూపాయల టార్గెట్ అయితే ఫినిష్ చేద్దాం. సో ఇప్పుడు నా దగ్గర ఉండే ఈ 2 పెట్టెలు, ఈ 2 కాటన్ బాక్స్లు అయితే మనం కస్టమర్కి డోర్ డెలివరీ చేయాలి. లిఫ్ట్లో 5th floor అయితే రమ్మని చెప్పారు. కొన్ని అపార్ట్మెంట్స్లో లిఫ్ట్లు కూడా ఉండబోయా, బై వాక్లో వెళ్ళాలి. ఆ మెటీరియల్ చిన్నదైనా పెద్దదైనా, తక్కువ వెయిట్ ఉన్నా ఎక్కువ వెయిట్ ఉన్నా నడుచుకొని మరీ పైకి వెళ్ళి ఆ మెటీరియల్స్ డెలివరీ చేసిన తర్వాతనే కస్టమర్ అయితే అమౌంట్ పే చేస్తారు. సో ఇలా ఉంటుంది పోర్టర్ డెలివరీ పార్ట్నర్స్ పడే కష్టాలు. అంత ఈజీగా ఏం ఉండవు భయ్య. చాలామంది అనుకుంటారు చాలా ఈజీగా ఉంటుంది, ఒక రోజులో 1000 రూపాయలు సంపాదించవచ్చు అని. బట్ ఎవరైతే ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకే తెలుస్తుంది. ఇక్కడ ఎంత హార్డ్ వర్క్ చేస్తే 1000 రూపీస్ మిగులుతాయి అని. సో ఎంత కష్టపడినా సరే, ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని అవమానాలు పడినా మనకి ఎండ్ ఆఫ్ ది డేకి ఆ 1000 రూపాయలు చూసి ఇంకొక 10 minutes వెయిట్ చేశాను. ఎన్ని కష్టాలు పడ్డామో ఇంకొక బుకింగ్ అయితే అన్ని మర్చిపోతాం. 484 రూపీస్ ఈ బుకింగ్ 504 కి అయితే రమ్మన్నారు. ఎగ్జాక్ట్ 504 కి అయితే వచ్చేసాను. ఇక్కడ మేడం గారికి అయితే మన దగ్గర ఉండే బాక్సెస్ని డెలివరీ చేద్దాం. అలాగే పేమెంట్లు కూడా మనం ఇక్కడే తీసేసుకుందాం. సో ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాం. వెంటనే బుకింగ్స్ వస్తే తీసేసుకుందాం. కష్టపడి 40 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం భయ్య. ఈ ట్రిప్ అయితే ముందు క్లోజ్ చేద్దాం. ఎండ్ ద ట్రిప్. ఎస్, ఓకే. ఇక్కడ బిల్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుంది ఏమైనా చూద్దాం. సమ్ టైమ్స్ బిల్ ఇంక్రీజ్ అవుతుంది, బట్ మోస్ట్లీ బిల్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. ఈ పోర్టర్లో 484 రూపీస్ చూపించింది. ఇక్కడ కూడా 484 రూపీసే వచ్చింది. టోటల్ ఎర్నింగ్స్ ఇప్పటి వరకు 701 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసినాం. ఈ ట్రిప్లో 387 రూపీస్ ఎర్నింగ్ చేస్తే అందులో 96 రూపీస్ కమిషన్ అయితే కట్ అయిపోయింది భయ్య. అంటే పర్ కిలోమీటర్కి 9 to 10 రూపీస్ ఏవో వచ్చింది భయ్య. టోటల్గా 40 కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు 387 రూపీస్ అయితే వచ్చాయి. ఈ ఎర్నింగ్స్ ఎక్కువ అనిపిస్తున్నాయా తక్కువ అనిపిస్తున్నాయా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి లాంగ్ బుకింగ్స్ మీకు వస్తే మీరు ట్రిప్తో వెళ్తారా, ట్రిప్ క్యాన్సిల్ చేసి వెళ్తారా చెప్పండి భయ్య. సో ఇప్పుడైతే హెల్మెట్ పెట్టి తల విపరీతమైన నొప్పిగా ఉంది భయ్య. సో ఇలా ఉంటాయి వ్లాగర్ కష్టాలు. అందరికీ కష్టాలు కామన్. కష్టాన్ని దూరంగా చూసి భయపడితే మనం ముందుకెత్తి వెళ్ళలేము. కష్టం ఉన్నా నష్టం ఉన్నా మనకి ఫినాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి వర్క్ చేయాలి. ఇలా వర్క్ చేస్తేనే మనకు తెలుస్తుంది ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, ఎంత పెట్రోల్ పోతుంది, లాస్ట్కి ఎంత ప్రాఫిట్ ఉంది అనేది. మనకి ఒకవేళ ప్రాఫిట్ మంచిగా అనిపిస్తే మనమైతే కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ నచ్చట్లేదు, మనం వర్క్ చేయలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఈ వర్క్ మనం వదిలేయచ్చు. సో ఇప్పుడైతే ఆకలేస్తుందని టిఫిన్ షాప్కి అయితే వచ్చాను. బ్యాడ్ లక్ ఏంటంటే టిఫిన్ చేద్దామని ఆర్డర్ పెట్టిన తర్వాత నాకైతే పోర్టర్లో మంచి ఆర్డర్ అయితే వచ్చింది, 200 రూపీస్ ఆర్డర్. ఆ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. టిఫిన్ వచ్చేటప్పుడు చేద్దాంలే అని చెప్పి టిఫిన్ అయితే స్కిప్ చేస్తున్నాను. నేను ఇలా చేయడానికి ఒక రీజన్ ఉంది. నాలా చాలామంది డెలివరీ పార్ట్నర్స్ అయితే
తినే టైంకి ఆర్డర్లు వస్తున్నాయని చెప్పి తినకుండా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. మంచి బుకింగ్ వచ్చింది, ఇలాంటి బుకింగ్ మిస్ అయితే ఇలాంటి బుకింగ్ మళ్ళీ వస్తుందో రాదో, ఈ టిఫిన్ ఇప్పుడు కాకపోతే తర్వాత తిందాం అని చెప్పి కరెక్ట్ టైం తినాల్సిన ఫుడ్ కరెక్ట్ టైం తినట్లేదు, అది చాలా లేట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను కదా, పికప్ లొకేషన్కి వచ్చాను కాబట్టి కస్టమర్కి కాల్ చేస్తాను. పోర్టర్ బుక్ చేశారు కదన్నా? అవునన్నా, ఎక్కడ ఉన్నారన్నా? ఇక్కడ లొకేషన్కి వచ్చానన్నా. లోపల ఒక కాటన్ బాక్సెస్ అవి ఉన్నాయి కదా? గోదాం ఉందా? అవునన్నా. క్యాబిన్ ఒకసారి ఇస్తారన్నా? చెప్పన్నా రాత్రి దగ్గర నుంచి మాట్లాడుతున్నా. చెప్పన్నా 3 బాక్స్ ఇప్పుడు ఆర్డర్ పెట్టినా కదా. ఏదన్నా ఇది హైటెక్ లో కరోనా 011. 011 లేదుగా అన్న స్టాక్, అది ఒక్క నిమిషం. లేదా? లేదు స్టాక్, అది ఒక బాక్స్ 2 బాక్స్ లేవా? లేవన్నా, 0 స్టాక్, అది చాలా రోజులు అయింది అయిపోయి కూడా. అచ్చా అట్లానా? చూసారు కదా, ఇప్పుడు ఒక చిన్న ఆర్డర్ అయితే పడింది పోర్టర్లో. మెటీరియల్ పిక్ చేసుకోవడానికి లొకేషన్కి అయితే వచ్చాను, బట్ ఇక్కడ స్టాక్ లేదని చెప్పి కస్టమర్కి కాల్ చేసి చెప్తే తనైతే ట్రిప్ క్యాన్సిల్ చేసిండు. మళ్ళీ వీళ్ళు స్టాక్ ఉందా లేదని వెరిఫికేషన్ చేసుకుంటే స్టాక్ అయితే లోపల ఉంది. ఆ కస్టమర్ నాకు కాల్ చేసి, భయ్యా స్టాక్ ఉంది కదా తెచ్చేయండి అన్న, ఎలాగ ట్రిప్ క్యాన్సిల్ చేశాను కదా, ఆ అమౌంట్ నేను మీకు డైరెక్ట్ ఇచ్చేస్తాను, మీరు వచ్చేయండి అన్న అని చెప్పి అన్నారు. బిల్ అయితే తీసుకున్నా. అదే కస్టమర్కి నేను మళ్ళీ చెప్పాను, సార్ పోర్టల్లో మళ్ళీ బుక్ చేయండి నాకు వస్తుందేమో అని చెప్పి. తనైతే బుక్ చేశారు, బట్ ఆ ట్రిప్ నాకైతే చూపించట్లేదు. సో మరి ఎలా, ఎందుకంటే పికప్ లొకేషన్కి 3 కిలోమీటర్ వచ్చాను. ఇలాంటి టైం ఇప్పుడు పోర్టర్ వాళ్ళు మన ఐడి సస్పెండ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ట్రిప్ క్యాన్సిల్ అయ్యి మనం మెటీరియల్ పిక్ చేసుకుని అదే కస్టమర్కి డెలివరీ చేస్తే ఫ్రాడ్ రైడ్ కింద వాళ్ళైతే కన్సిడర్ చేస్తారు. అలాంటప్పుడు మీరేం చేయాలంటే కస్టమర్ కేర్కి కాల్ చేయండి. అన్ఫార్చునేట్లీ ట్రిప్ అనేది క్యాన్సిల్ అయిపోయింది, కస్టమర్ రిక్వెస్ట్ చేస్తే ఆ మెటీరియల్స్ నేనైతే డెలివరీకి వెళ్తున్నానని చెప్పి కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు మన ఐడి అనేది సస్పెండ్ చేయరు. ఎనీవే 3 కిలోమీటర్ వేస్ట్ అయిపోయిందని చెప్పి బాధపడ్డాను, బట్ వాళ్ళ దగ్గర స్టాక్ ఉందంట, బట్ మెటీరియల్ ఏముందో తెలీదు. ట్రిప్ అయితే తీసుకున్నా, ఇప్పటి వరకు 700 రూపీస్ అయింది, ఇది ఒక 200 రూపీస్, టోటల్గా 900 రూపీస్ ఎర్నింగ్స్ అయితే అవుతాయి ఈ ట్రిప్ అయ్యేసరికి. ఎంత టైం అవుతుందనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను వన్స్ మెటీరియల్ పిక్ చేసుకున్న తర్వాత. ఇక్కడ నుంచి అయితే మనం మూవ్ అవుదాము. సో ఇప్పుడైతే నేను ఆ గొడౌన్లో మెటీరియల్ అయితే పిక్ చేసుకున్నాను. సో 3 బాక్స్లు అయితే ఇచ్చారు. సో ఇవి అయితే మినిమం అయితే ఒక 8 kgs వరకు వెయిటేజ్ ఉన్నాయి. ఈ బాక్స్ లోపల టైల్స్ అయితే ఉన్నాయి భయ్య. సో మేమిద్దరం అయితే వచ్చాం కాబట్టి ఈ మధ్యలో పెట్టేసుకుని మేమైతే వెళ్ళిపోతున్నాము. ఒకవేళ సింగిల్గా వస్తే బ్యాక్ సైడ్ పెట్టుకుని కట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పోర్టల్లో 20 kg వరకు మెటీరియల్స్ అయితే డెలివరీ చేయొచ్చు. ఇవి అంత ఏం లేవు, జస్ట్ ఒక 8 kgs వరకు అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి నాకు నియర్ బై బండ్లగూడ చార్మినార్ దగ్గర అయితే ఉంటుంది కదా, పలక్నమ్మ దగ్గర ఒక బండ్లగూడ ఉంటుంది, అక్కడికైతే డ్రాప్ చూపిస్తుంది. 17 కిలోమీటర్ ఏముంది. వన్స్ డెలివరీ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. నేను ఇంతకుముందు టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయాను కదా, మళ్ళీ అదే రోడ్లో వచ్చాను. ఈసారి టిఫిన్ చేద్దాం. టిఫిన్ షాప్ లోపలికి వస్తూ ఉంటే నాకు రైట్ సైడ్లో వేడివేడిగా ఈ దోశ మాస్టర్ దోశలు అయితే వేస్తున్నాడు. ఈ దోశలు చూసిన వెంటనే నోట్లో నీరైతే ఊరిపోయినాయి భయ్య. ఇంకా ఆలస్యం చేయకుండా ఒక దోశ అయితే ఆర్డర్ పెట్టినా. వేడి దోశ తింటే ఈ చలికాలంలో భలే వెచ్చగా ఉంటుంది భయ్య. సో నాకు ఇష్టమైన ఫుడ్డే ఈ దోశ. సో దోశ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఒక దోశ అయితే ఆర్డర్ పెట్టేసిన. వితిన్ సెకండ్స్లో దోశ మాస్టర్ దోశ తీసి నాకైతే ఇచ్చేశారు. ఈ దోశ తింటూ ఎలా ఉందని చెప్తాను. ఈ వీడియో ఇక్కడ పెట్టడానికి మెయిన్ ఒక రీజన్ అయితే ఉంది. మీరు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా సరే కరెక్ట్ టైంకి మీరు కూడా ఫుడ్ తినాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీ ముందుకి తీసుకొచ్చాను. దోశ అయితే చాలా బాగుంది భయ్య. దోశ మాస్టర్ దోశతో పాటు పల్లీ చట్నీ ఇచ్చాడు, సూపర్గా ఉంది. ఈ దోశ బేగం బజార్ స్టైల్ అంట. సో దోశ అయితే చాలా బాగుంది భయ్య. సో ఆల్రెడీ ఒక దోశ తినేసాను, ఇది 2వ దోశ. దోశ చాలా బాగుంది, ఇది కూడా లాగించేద్దాం. దోశ అయితే చాలా బాగుంది భయ్య. ఇంతకుముందు ఒక దోశ వేసుకున్నా, బాగుందని చెప్పి సెకండ్ ఇంకో దోశ అయితే వేసుకున్నా. ఇంతకుముందు అయితే ఆకలేసింది, ఇక్కడికి ఇదే షాప్కి వచ్చి ఆగాను. సో దోశ తిందామని చెప్పేసి అదే టైంలో పోర్టర్లో బుకింగ్ అయితే వచ్చింది. తిండి ఆపేసి నేనైతే ముందు పోర్టర్లో బుకింగ్ తీసుకుని వెళ్ళిపోయినా. మళ్ళీ రిటర్న్లో వచ్చినప్పుడు దోశ తింటున్నాను. మీరు కూడా ఏ పని చేసినా సరే కరెక్ట్ టైంకి అయితే ఫుడ్ తినండి. సో ఇలానే ఉంటుంది మన డెలివరీ బాయ్స్ పడే కష్టాలు. కరెక్ట్ టైంకి ఫుడ్ తినలేము, కరెక్ట్ టైంకి ఇంటికి వెళ్ళలేము, మీకు ప్రతిరోజు చెప్పేదే. సో ఇప్పుడైతే నేనైతే దోశ తింటున్నాను భయ్య. ఇలా మీకు నచ్చిన ఫుడ్ ఏదో ఒక ఫుడ్ కరెక్ట్ టైంకి ఫుడ్ అయితే తినేయండి. ఈ షాప్లో దోశలు కూడా చాలా తక్కువ ప్రైజ్ ఉంది భయ్య. ప్లెయిన్ దోశ 30 రూపీస్ అంట, మసాలా దోశ 35 రూపీస్. ఈ షాప్ లొకేషన్ వచ్చేసరికి నాగోల్ నుంచి బండ్లు కూడా వెళ్ళే తోవలో శ్రీ మార్వాయి టిఫిన్ సెంటర్ అని ఉంటుంది భయ్య. బేగం బజార్ స్టైల్లో దోశలు అయితే వేస్తారు. ఈ షాప్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఈ వైపు వస్తే ఇక్కడ టిఫిన్ చేసి అయితే వెళ్ళండి. ఇప్పటికే ఈ వీడియో చాలా లెంతీ అయిందని చెప్పి
డ్రాప్ లొకేషన్కి వెళ్ళే రూట్ అయితే నేను స్కిప్ చేశాను. డైరెక్ట్ కస్టమర్ లొకేషన్కి వచ్చి మెటీరియల్ అయితే డెలివరీ చేశాను. కస్టమర్ అమౌంట్ కూడా పే చేస్తున్నారు. పోర్టల్లో ఆర్డర్ ఇంతకు ముందే క్యాన్సిల్ చేసింది కాబట్టి పోర్టర్ యాప్ అయితే నేను ఓపెన్ చేయట్లేదు. సో ఇతని దగ్గర అమౌంట్ తీసుకొని మనం టోటల్ ఎర్నింగ్స్ అయితే మీకు చూపిస్తాను. సో సార్ అయితే మనకి 300 రూపీస్ అయితే పే చేసిండు. యాక్చువల్లీ అమౌంట్ 200 రూపీసే వచ్చింది. బట్ చెప్పారు కదా ఒక టైల్ సీట్ ఇచ్చారు కదా, ఆ స్టాక్ లేకుండే వాల్యుబుల్ స్టాక్స్ అవి. సో అర్జెంట్ ఉండే మనమైతే కరెక్ట్ టైంకి అయితే డెలివరీ చేసినాం అందుకు. సో ఎక్స్ట్రా టిప్ అన్నట్టు ఇంకొక 80 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండు. టోటల్గా నాకైతే 300 రూపీస్ అయితే అమౌంట్ పే చేశారు. ఇప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది. ఇక అయితే నేను ఇక్కడ నుంచి ఇంటికైతే వెళ్ళిపోతున్నాను భయ్య. ఇప్పటి వరకు నేను టోటల్గా 9 అవర్స్ లాగిన్లో ఉన్నాను. మార్నింగ్ 11 o'clockకి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 8 అవుతుంది. ఇప్పటి వరకు 9 అవర్స్ లాగిన్లో ఉంటే 1000 రూపీస్ ఎర్నింగ్ చేసిన. అందులో నాకు అప్రాక్సిమేట్లీ ఒక 300 రూపీస్ పెట్రోల్ అయితే పోయింది. ప్రాఫిట్ 700 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. ఎగ్జాక్ట్లీ 300 రూపీస్ పోదు, బట్ నేను కాస్ట్ కటింగ్ అవన్నీ పోయి 300 రూపీస్ చెప్పాను, ఇంక్లూడింగ్ టిఫిన్స్తో సహా. ఓకేనా? ఈ 9 అవర్స్లో 1000 రూపీస్ ఎర్నింగ్స్ అంటే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఓన్లీ పోర్టర్ మాత్రమే చేసిన. ఓలా, ఊబర్, ఈ బైక్ ట్యాక్సీలో అయితే వర్క్ చేయలేదు. ఇవాళ 1 డే పోర్టర్ జర్నీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏం వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ వీడియోస్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్రతి ఒక్కరు స్టోర్కి వచ్చిన తర్వాతనే ఆన్లైన్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నేను సెలెక్ట్ చేసుకున్న స్టోర్కి అయితే వచ్చేసాను భయ్య. స్టోర్ అంతా ఖాళీగా ఉంది, ఎందుకంటే ఇవాళ సండే కాబట్టి. ఇంకొకటి, సండే ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తూ ఉంటాయి. ఒక డెలివరీ పార్ట్నర్ కస్టమర్కి వితిన్ 10 minutesలో తన గ్రాసరీస్ అయితే డెలివరీ చేయాలి. అలా డెలివరీ చేయాలంటే వితిన్ 4 కిలోమీటర్ రేడియేషన్స్లో మాత్రమే ఆర్డర్లు అయితే పడుతూ ఉండాలి. అవునా కాదా? సో ఇప్పుడైతే నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు స్టోర్కి అయితే వచ్చేసాను. వస్తూ ఉండే టైంలోనే నెక్స్ట్ ఆర్డర్ అయితే పడింది. ఇక్కడ స్క్రీన్ పైన వేస్తున్నాను చూడండి.